ఎస్ సార్. రాత్రి అంబటి ఘటన తర్వాత ఈరోజు ఉదయం అంబటి ఇంటి ముందు మనం ఉన్నాం. అసలకి అంబటి ఇంటి ముందు ఏం జరిగిందో మనం చూసే ప్రయత్నం అయితే చూపిస్తున్నాను. అంబటి ఇంటి మీద రాత్రి జరిగిన దాడి అనుకోవచ్చు. లేకపోతే కార్యకర్తల ఆగ్రహం, టీడీపీ కార్యకర్తల ఆగ్రహం ఒకసారి చూసుకుంటే పూర్తిగా కూడా అంబటికి సంబంధించిన లేదు వాళ్ళ రిలేషన్కి సంబంధించిన కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇక్కడ పూర్తిగా కూడా పూల కుండీలు పగలగొట్టేశారు. తర్వాత ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపే ప్రయత్నం అయితే చూశారు. పూర్తిగా కూడా అంబటి ఇంట్లో గతంలో ఏ విధంగా కోవూరు ఎమ్మెల్యే మీద దాడి జరిగిందో అదే విధమైన దాడికి ఇక్కడ పూర్తిగా కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇంటికి గ్లాసులకు సంబంధించిన కావచ్చు, లేకపోతే వీటన్నిటిని ఎక్కడ ఉంచలేదు. ప్రతి దాన్ని పూర్తిగా కూడా పగలగొట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, దీంట్లో అంపటి ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళిపోయారు. మనం కానీ గ్లాసులు కానీ చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా గాజు గ్లాసులు, తర్వాత ఇంటికి ఉన్న సంబంధించిన ఆహారం మొత్తం కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కంప్లీట్గా వీటన్నిటిని కూడా బద్దలు చేసిన పరిస్థితిని మనకు క్లియర్గా కనపడుతుంది. ఇంట్లో ఉన్న కుర్చీలని వీటన్నిటిని కూడా అయితే కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పూర్తిగా కూడా వెళ్ళిపోయారు. అంటే రాత్రి జరిగిన తర్వాత పోలీసులు చాలా వరకు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు లేకపోతే ఇక్కడ చాలా వరకు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇక హాల్కి కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో కూడా పూర్తిగా కూడా పగలగొట్టే ప్రయత్నం జరిగింది. ఒక ఆవేశం, కార్యకర్తల ఆవేశం, తమ నాయకుడిని బూతులతో మాట్లాడారు అనే ఒక ఆవేశం వాళ్ళని కట్టలు దించింది. పూర్తిగా కూడా తమ నాయకుడు ఇంట్లో ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా చూడొచ్చు. కారుకు సంబంధించిన చూసుకుంటే కారులో పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. పోలీసులు కూడా పూర్తిగా కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులకు సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇతర ఈ ఆహారాన్ని పూర్తిగా కూడా చూసే ఇంటికి పైదాకా కూడా చేరుకున్నారు. రాత్రి పూర్తిగా ఇంటికి సంబంధించిన మెట్లు కావచ్చు, లేకపోతే హాల్కి సంబంధించిన కావచ్చు, వీటన్నిటిని కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ సోఫా సెట్లు కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో కూడా పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఇరిగి పడిపోయిన దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇంట్లో పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనకి క్లియర్గా కనపడుతుంది. అయితే ఇంట్లో ఎవరు లేరు. పూర్తిగా కూడా గాజు అద్దాలు మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితిని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చాలా వరకు కూడా ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళారు. దీనికి సంబంధించిన ఆహారం మొత్తం కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంటి పైన పూర్తిగా పైన అద్దాలు కావచ్చు, తర్వాత వీటన్నిటిని కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే నిన్న జరిగిన ఇష్యూ. అంటే తమ నాయకుడిని మాట్లాడారు అన్న ఒక యాంగిల్లోనే కార్యకర్తలు ఇంత పెద్ద స్థాయిలో, తర్వాత సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. పోలీసులు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడికి ఇంటి ముందు కాపలా కాస్తున్న పరిస్థితి. పోలీసు కంప్లీట్గా కూడా కాపలా కాస్తుంది. ఈ ఇంటికి ఎదురుగా ఉన్న పార్టీ ఆఫీసు, ఈ ఆఫీసుని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆఫీసులో ఉన్న సామాగ్రిని వీటన్నిటిని కూడా పగలగొట్టేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఈ ఆఫీస్కి సంబంధించిన పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. లోపలికి పోలీసులు దీనికి కొంత తాళం వేసే పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఆఫీస్కి సంబంధించి అయితే మిగతా విషయాలన్నిటిని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ పూర్తిగా కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు వైసీపీ అంబటి రాంబాబుకు సంబంధించిన కొందరు ఇక్కడికి వైసీపీ నేతలు చేరుకునే టైంలో వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా కొంత రాత్రి కొంత టెన్షన్ అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా కనబడుతుంది. జరిగిన వ్యవహారంలో అయితే రాత్రి పోలీసులు నిజంగా అంబటిని రక్షించారు అని చెప్పి చెప్పాలి. అంబటిని వ్యవహారంలో ఎక్కడ తొందరపడి ఉండడం కూడా చాలా
పరిస్థితి ఉండేది. సంబంధించిన రాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ దాడి చేసిన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇక్కడ ఎక్కడికక్కడ దాడి చేసిన పరిస్థితులు క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడ మరో వాహనం చూసుకుంటే ఈ వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ ఈ ధ్వంసం చేసిన నేపథ్యం క్లియర్గా మనం కానీ చూసుకుంటే ఒకసారిగా ఇవన్నీ కూడా పగలగొట్టేసిన పరిస్థితి కనపడుతుంది. కారులో కావచ్చు, వీటన్నిటిలో కూడా వాహనాలన్నిటిని కూడా ధ్వంసం చేశారు. రాళ్ళు, తర్వాత ఇతరితర ఆయుధాలు దీని మీద కనపడుతుంది. ఇంకా ధ్వంసం చేసిన లోపల వాహనాలు కూడా ఇక్కడ దానికి సంబంధించిన వాహనాలు ఇంకా ఇక్కడి నుంచి పోలీసులు తరలించలేదు. వీటన్నిటిని కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. బహుశా మరి ఉన్నతాధికారులు కేసు ఏ విధంగా పెట్టారు, ఇప్పటికీ చంద్రబాబు మీద అంబటి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణిస్తోంది పోలీస్ శాఖ. పోలీస్ శాఖ అందుకే రాత్రి ఆయన్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాటిని ఈరోజు మధ్యాహ్నానికల్లా కోర్టు దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తారనేది కొంత సమాచారం అందుతోంది. ఇప్పటికిప్పుడు ఒక్కొక్కరుగా అంబటి ఇంటి దగ్గరికి కూడా కొంతమంది వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ నిలబడి ఈ రాత్రి జరిగిన సంఘటన తిరిగి పునరావృతం కాకుండా వాళ్ళు ఏర్పాట్లు చేయాలనే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు. ప్రస్తుతం అంబటి ఇంటి ముందు మనం చూస్తున్నాం. ఇది సిచ్యువేషన్. పోలీసులు ఎక్కడికక్కడ ఈ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోనే రాత్రి నుంచి కూడా తీసుకున్నారు కాబట్టి పెద్ద ఇష్యూ వరకు పోలేదు. లేకపోతే చాలా పెద్ద డ్యామేజ్ జరిగే ప్రయత్నం అయితే జరిగింది. ఒకవైపు అంబటి ఇల్లు ఇందాక మనం చూసాం, ఇప్పుడు ఆఫీసుని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ఎక్కడ ఏ ఆహారంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆవేశం తీవ్ర స్థాయిలో చేరుకుంది అనేది మనం చూస్తున్నాం. అయితే అంబటి కేసుకు సంబంధించి ఇంకా అంబటిని నేను రాత్రి పోలీసులు సేఫ్గా నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. బహుశా మరి కాసేపట్లో ఆయన కోర్టు ముందు, మెజిస్ట్రేట్ ముందు పెట్టే అవకాశం కనబడుతోంది. ఫోటో స్టూడియో. ఫిబ్రవరి 1, 2026వ తేదీన వైభవోపేతంగా జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరగనున్న సందర్భంగా విచ్చేనున్న భక్తులకి ఇదే మా ఆహ్వానం. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచి ప్రోలు, ఎన్టీఆర్ జిల్లా.